వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీ ఫస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్. ఈ మూవీ వచ్చే వరకు హీరో ప్లస్ హీరోయిన్ ఫ్యామిలీ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, ప్లస్ హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఉంటాయి. స్టార్టింగ్లో వచ్చేసి హీరోయిన్ లవ్లో ఉంటారు. అయితే ఒకసారి ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ వెన్నెల కిషోర్ ఉంటుంది. తనకు ఛానల్ ఉన్నట్టు తను 345 సబ్స్క్రైబర్స్ అని చెప్పి క్రియేటివ్ కిస్ ఛానల్ అని చెప్పి ఉంటుంది. అతని కామెడీ బాగుంటుంది. వెన్నెల కిషోర్ యూట్యూబ్ ఛానల్ కామెడీ. స్టార్టింగ్లో తన యూట్యూబ్ ఛానల్లో తనతో పాటు హీరోయిన్స్ ఇద్దరు ముగ్గురు కలిసి సపరేట్ కంటెంట్ తీసుకోవాలని చెప్పి ఇంకా డిస్కషన్ చేసుకుంటారు, యూట్యూబ్ వీడియోస్ చేద్దామని చెప్పి. అయితే ఇక్కడ ఒకసారి ఏంటంటే ఇక హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ హఠాత్తుగా వస్తారు, వారి ఇంటికి వస్తారు. అయితే హీరో వచ్చేసి హీరోయిన్ వాళ్ళ రూమ్లో దాక్కోవడం అలా ఉంటుంది. అయితే వాళ్ళ పేరెంట్స్ వచ్చే వరకు హీరో బాత్రూంలో ఉంటారు. బాత్రూంలో ఎవరంటే వాళ్ళ ఫ్రెండ్ ఉందని చెప్పి ఇంకా వాళ్ళ కామెడీ సీన్స్ బాగుంటాయి. హీరోయిన్ వచ్చేసి హీరోని వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు కనిపించకుండా దాచిపెట్టడం అలా ఉంటుంది. అయితే 14 డేస్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే ఇక ఇక్కడ వచ్చేసి అక్కడ కరోనా వైరస్ ఉందని చెప్పి అంటారు. 14 డేస్ క్వారంటైన్లో ఉండాలని చెప్పి. అయితే వాళ్ళ ఇంటికి బయట తాళం వేస్తారు. అయితే ఇంకా హీరోయిన్ ఫాదర్ కాల్ చేస్తే 14 డేస్ వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తారు, హీరోయిన్ ఫ్యామిలీని. అప్పుడు హీరో వచ్చేసి ఇంకా 14 డేస్ వాళ్ళ ఇంట్లో ఇరుక్కుంటాడు ఒక్కడు. అప్పుడు బాగుంటుంది కామెడీ. హీరో వచ్చేసి స్ట్రగుల్ చేయడం, ఇంట్లో 14 డేస్ స్ట్రగుల్ చేయడం. వెన్నెల కిషోర్ వచ్చేసి తనకు ఫుడ్ తీసుకురావడం, అతని కామెడీ కూడా బాగుంటుంది. క్వారంటైన్లో అతను డిఫరెంట్ గెటప్స్లో ఛానల్ గెటప్లో రావడం, తనకి ఫుడ్ పక్క ఫ్లైట్ నుంచి అందివ్వడం, అలా కామెడీ బాగుంటుంది 14 డేస్. ఇంత క్లైమాక్స్ ఏమైంది ఏంటి అదే మూవీ. టోటల్గా ఈ మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3/5 ఇవ్వచ్చు. మొత్తం మూవీ అయితే పర్లేదు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.